రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొంచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. చదవబడిన లేఖన భాగాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దైవావేశం వలన రాయబడినటువంటి ఈ 66 పుస్తకాలు పరిశుద్ధాత్మ దేవుడు రాయించినప్పుడు ఇందులో లేనటువంటి ఒక పద్ధతి ఏంటంటే అధ్యాయాలుగా వచనాలుగా విభజన జరగలేదు. దేవుడు ప్రేరేపించి ప్రవక్తలను ప్రేరేపించి వ్రాయించినప్పుడు ఆ గ్రంథమంతయు కూడా ఒక చర్మపు చుట్టలో వ్రాయించడానికి ప్రభు ఇష్టపడ్డాడు. కానీ కాలక్రమేణా బోధించుకోవటానికి అనుకూలంగా ఉండటానికి ఒక పద్ధతిని ఏర్పాటు చేసుకోవాలని బైబిల్ పండితులు యూదా రబ్బీలు ఏం చేశారనంటే వాటిని అధ్యాయాలుగా విభజించడం జరిగింది, వచనాలుగా విభజించడం జరిగింది. ఈ వచన విభజన ద్వారానే ఇప్పుడు విశ్వాసులకు వాక్యాన్ని అర్థం చేసుకునేటట్టుగా బోధించడానికి ఒక వెసులుబాటు దొరికింది. మొట్టమొదటిసారిగా 1227వ సంవత్సరంలో స్టీఫెన్ లాంగ్టన్ అనేటువంటి ఒక వ్యక్తి ఈ యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అధ్యాయాలుగా విభజించడానికి అతను పూనుకున్నాడు. 1227వ సంవత్సరం అతను ప్రారంభించినటువంటి ఆ యొక్క ఉద్యమాన్ని చిన్నగా 1332వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా విక్లిఫ్ బైబిల్ అనేది ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆ విక్లిఫ్ బైబిల్ కి మొట్టమొదటిసారిగా అధ్యాయాలుగా విభజించడం జరిగింది. ఆ పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఆ 39 పుస్తకాలను కూడా అధ్యాయాల వరుస క్రమంలో దానిని విభజన చేశారు. నూతన నిబంధనకు వచ్చేసరికి 1448వ సంవత్సరంలో ఒక చక్కని కార్యానికి వాళ్ళు కోరుకున్నారు. ఏంటంటే ఈ అధ్యాయములతో పాటు దానిని వచన రూపంలో కూడా మార్చుకోవాలి, వచనాలుగా కూడా విభజించాలి అని చెప్పేసి పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ యొక్క గ్రంథానంతటిని కూడా వచన రూపంలోనికి మార్చడానికి ఇష్టపడ్డారు. దానికి యూదా రబ్బీ అయినటువంటి నాతానును ప్రభు వాడుకున్నాడు. అదే రీతిగా 1551వ సంవత్సరంలో రాబర్ట్ స్టిఫెనస్ అనేటువంటి వ్యక్తి నూతన నిబంధనను కూడా వచనాలుగా విభజన చేయడం జరిగింది. ఈ కార్యం అంతటి గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామనంటే పత్రికలు రాసినా కానీ ధర్మశాస్త్రాన్ని రాసినా కానీ అదంతా కూడా ఒక పద్ధతిలో రాయబడ్డట్లుగా మనకు కనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే విభజన జరిగిందో అందులో ఒక లోపము జరిగింది, ఒక నష్టం జరిగింది. విభజన అర్థం చేసుకోవడానికి అవకాశం కలుగుతుందని చెప్పుకున్నాం. విభజన ద్వారా అనుదినం మనం ధ్యానం చేయడానికి ప్రయోజనకరంగా కనిపిస్తుంది. కానీ విభజనలో ఉన్న ఒక నష్టము, ఒక లోపము ఏంటంటే మనం అంతవరకే చదివి అందులో ఉన్న కాన్సెప్ట్ వరకు అర్థం చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. చాలా అధ్యాయాలలో ఒక అధ్యాయపు ముగింపు, 2వ అధ్యాయపు ప్రారంభము కలిసి చదువుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నా కూడా మనం చదవలేనటువంటి స్థితిలో మన జీవితాలు మిగిలిపోయాయి. 2వ కొరింథీ పత్రిక 7 మనం చదువుతున్నాం కదా. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి. 6వ అధ్యాయం వరకు మనం చదివేస్తాం, ముగించేస్తాం. మరలా 2వ రోజు వచ్చేసి 7వ అధ్యాయాన్ని ధ్యానం చేయడానికి ఇష్టపడతాం. కానీ 6, 7 కలిపి చదువుకోవాల్సినటువంటి విషయాలు కూడా ఉన్నాయి. తెలుగు సాంప్రదాయంలో అర్థం చేసుకోవడానికి కొన్ని పదాలు ఉంటే వాటిని బ్రిడ్జ్ వర్డ్స్ అని అంటారు. వంతెన పదాలు. ఈ వంతెన పదాలను ఎలా అర్థం చేసుకోవాలంటే ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ ఒక్క పదాన్ని బట్టి ఆ ముందున్నటువంటి పదానికి రెండో ఉన్నటువంటి పదానికి మధ్యలో సంబంధం ఉంటుంది. బైబిల్ గ్రంథంలో అటువంటి పదాలు చాలా కనిపిస్తాయి. కనుక, అందువలన, అందుచేత అనేటువంటి పదాలు, కావున అనేటువంటి పదాలు, కాబట్టి అనేటువంటి పదాలు మనకు కనిపిస్తాయి. అటువంటి పదాలు ఎప్పుడైతే మనకు వస్తున్నాయో ఆ పైన ఉన్నటువంటి వచనం పైన కూడా నువ్వు దృష్టిని పెట్టాలి. ఈ 6వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేయకుండా నేరుగా 7లోనికి వచ్చినప్పుడు మనకు వచ్చేటువంటి ఒక సమస్య ఏంటంటే ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి. ఏ వాగ్దానాలు ఉన్నవి? 6వ అధ్యాయం ముగింపులో మనకు ఒక ప్రాముఖ్యమైనటువంటి వాగ్దానం కనిపిస్తుంది. ఆ వాగ్దానమును చదివి ఆ వాగ్దానములు ఉన్నటువంటి సారాంశమును గ్రహిస్తేనే 7వ అధ్యాయంలో ఉన్నటువంటి మొదటి వచనములో ఉన్నటువంటి ఆ సారాంశం అంతా మనం గ్రహించడానికి అవకాశం కలుగుతుంది. ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మలకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుంది. క్రైస్తవ జీవిత పరిశుద్ధత అంటే అర్థం ఏంటంటే కేవలం దేహాన్ని మాత్రమే శుద్ధి చేసుకోవడం కాదు. చాలా మతాలలో ఉన్నటువంటి ఒక ఆచారం ఏంటంటే శరీరమును శుద్ధి చేసుకునే ఒక పద్ధతి ఉంది. మీరు ఎప్పుడైనా మసీదుకి వెళ్ళారే అనుకో, మసీద్ దగ్గరకు మీరు ఎప్పుడైనా కూడా ముందు కనిపించేది ఒక పెద్ద ట్యాంక్ కనిపిస్తుంది.
ఆ ట్యాంక్ చుట్టూ కూడా ఒక 20-30 పైపులు ఉంటాయి, పంప్స్ పెట్టేసి. ఎందుకుంటాయి అంటే ఒక వ్యక్తి మసీదులోనికి వెళ్ళేటప్పుడు ఆ వ్యక్తి ఏం చేయాలంటే మొత్తం శుద్ధి చేసుకోవాలి. ఆ పాద మస్తకం శుద్ధి చేసుకుంటాడు, నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు కూడా, కాళ్ళను, చీలమడవలను, మోకాళ్ళను, చేతులను. మనం ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత చేతులను శుభ్రం చేసుకోవడానికి పద్ధతులు పెట్టుకున్నాం. ఎలాగూ కడగాలని కూడా ఒక ప్రాజెక్టు పెట్టారని చెప్తున్నాం. స్కూళ్ళలోనైతే చేతులు ఎలాగో కడుక్కోవాలని వాళ్ళే ఒక లైఫ్ బాయ్ సబ్పించి కడుక్కునే పద్ధతి కూడా పెట్టారు. అలా చేయనందుకు సస్పెండ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ పద్ధతి మీరు చక్కగా చేయలేదు, దీన్ని మీరు గౌరవించలేదు కాబట్టి మిమ్మల్ని తీసేస్తామని. చాలా క్షుణ్ణంగా శుద్ధి చేసుకుంటాం, వేళ్ళ మధ్యలో మనం శుద్ధి చేయాలని. ఈ పద్ధతి అంతా మనం నేర్పిస్తున్నాం కదా. మీరు ఇస్లాం సాంప్రదాయంలో చూసినట్లయితే వారు చేతులను శుద్ధి చేసుకుంటారు, మోకాలను శుద్ధి చేసుకుంటారు, ముక్కును శుద్ధి చేసుకుంటారు, నోట్లో కొన్ని నీళ్లు పోసుకొని పుక్కిలించి నోటిని కూడా శుద్ధి చేసుకుంటారు, చేతులను శుద్ధి చేసుకుంటారు, కాళ్ళను కూడా శుద్ధి చేసుకుంటారు. ఈ శుద్ధీకరణ కార్యక్రమానికి అనుకూలంగా ఉండటానికి ఆ ముందు ఒక కుళాయి పద్ధతి అనేది ఏర్పాటు చేయడం కూడా జరుగుతూ ఉంది. ఇక చాలా మతాలలో కూడా శుద్ధీకరణ చేసేటువంటి ఆచారాలు కనిపిస్తూ ఉంటాయి. మనల్ని మనం పవిత్రపరచుకోవడానికి కొన్ని పద్ధతులను మనం ఏర్పాటు చేసుకున్నాం. కానీ క్రైస్తవ్యము నేర్పేటువంటి శుద్ధీకరణ కేవలం శరీరానికి మాత్రమే కాదు. బైబిల్ గ్రంథం చెప్తుంది, మీ శరీరమును 2 ఆత్మకును కలిగిన కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకోవాలి. శరీరానికి పవిత్రత రావాలి. అది రక్షణ పొందినప్పుడు దేవుడు మనకి ఇచ్చిన ఒక ఆశీర్వాదం. మన పాపములన్నింటినీ దేవుడు కడిగి వేశాడు. నేను నిర్దోషిగా నిరపరాధిగా దేవుడు మార్చాడు. ఇక దైనందిన జీవితంలో నువ్వు లోపాలైతే కలిగి ఉండొచ్చేమో కానీ గొప్ప పాపాలు నువ్వు చేయలేవు. మాట్లాడితే ఒక చిన్న అబద్ధం ఆడుండొచ్చు, కపటంగా ప్రవర్తించవచ్చేమో కానీ శరీర రీతిగా మనం చేయాల్సిన పెద్ద పెద్ద పాపాల తోలికి మనం వెళ్ళాం. కానీ ఎక్కువగా మానవుడు చేసేటువంటి పాపాలు ఏంటంటే ఆత్మలో కూడా కల్మషాన్ని కడిగి వేసుకోవాలి. ప్రాణాత్మ దేహంలో శుద్ధీకరించుకోలేదు. క్రైస్తవ పరిశుద్ధత అని చెప్తాం. క్రైస్తవ పరిశుద్ధత అంటే పాపమునకు దూరంగా నీ శరీరం మాత్రం ఉండటం కాదు, నీ ఆత్మ ఉండాలి, నీ ప్రాణము కూడా ఉండాలి. ప్రాణం ఉండాలి. ఒకసారి మీరు తెస్సలోనికలకు రాసిన పత్రికలు గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు అంటాడు, అసలు మన పరిశుద్ధతను గురించి మాట్లాడుతున్నప్పుడు మన పరిశుద్ధత ఏ రీతిగా ఉండాలి, ఏ రీతిగా ఉండాలి. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. సమాధానకర్తయగు దేవుడే సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. ఎవరు పరిశుద్ధపరచాలనంటే సమాధానకర్తయగు దేవుడు మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాడు. ఎలాగో సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. తర్వాత చూడండి, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉన్నట్లు కాపాడబడునుగాక. మనం చేసే అభ్యాసము దేని కొరకనంటే శరీర శుద్ధి కొరకే. యేసు 2వసారి వచ్చినప్పుడు శరీరములో నిందారహితంగా ఉండాలి, ఆత్మ నిందారహితంగా ఉండాలి, ప్రాణము నిందారహితంగా ఉండాలి. ఆ యేసును నువ్వు ఎదుర్కొనేటప్పుడు సంపూర్ణ పరిశుద్ధత కావాలి. మీరు సంపూర్ణముగా పరిశుద్ధపరచబడును గాక. సంపూర్ణమైన శుద్ధిలో ఇంతవరకు మనం దృష్టి పెట్టింది దేని మీద అంటే శరీరం మీద దృష్టి పెట్టావు. పాపము చేయొద్దని బోధ చేసుకున్నావు, నీ చూపులను లోపరుచుకోవాలని బోధ చేసుకున్నావు, అబద్ధాలను ఆడొద్దని మోసం చేసుకోవద్దని. వీటన్నిటి జ్ఞానేంద్రియాలను లోపరుచుకోవాలి, కర్మేంద్రియాలను లోపరుచుకోవాలి. చెప్తున్న శరీర శుద్ధి బాగానే ఉంది. కానీ యేసు 2వసారి వచ్చినప్పుడు నీ దేహ శుద్ధితో పాటు ఏమడుగుతాడట, నీ ఆత్మలో కూడా శుద్ధీకరణ కావాలి, ప్రాణము కూడా నిందారహితంగా ఉండాలి. అంటే అర్థం ఏంటంటే ఈ శరీరానికి ఉన్నటువంటి కల్మషములతో పాటు ఆత్మలో కూడా కల్మషాలు ఉన్నాయి, ప్రాణంలో కూడా కల్మషాలు ఉన్నాయి. నిందారహితంగా జీవించాలి అని పౌలు భక్తుడే కోరుకుంటున్నాడు. అంటే అందులో ఉన్నటువంటి విషయాలపైన మనం ఒకసారి దృష్టి పెట్టాలి. శరీర శుద్ధి అని మనం చెప్పుకున్నాం, కానీ చాలా వరకు సంఘానికి ఏమర్థం కాలేదంటే ఇంకా శరీర కార్యం అంటే తెలవలేదు. శరీర కార్యములు అంటే సహజంగా మనం ఇచ్చేటువంటి నిర్వచనం, బోధకులు చెప్పుకునేటువంటి మాటలు ఏంటంటే శరీరంతో జరుగుతున్నటువంటి ప్రతి పాపము శరీర కార్యము అని మనం చెప్పుకుంటున్నాం కదా. ఒకసారి చూద్దాం, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో శరీర కార్యములు స్పష్టములై ఉన్నవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము. ఇక్కడ వరకు చాలా చక్కగా ఉంది. శరీర కార్యం అంటే శరీరముతో జరిగించేవి అనే ఒక అభిప్రాయాన్ని మనం కలిగి ఉన్నాం. జారత్వము, అపవిత్రత, కాముకత్వము. తర్వాత ఏంటంటే విగ్రహారాధన. విగ్రహారాధన కూడా దేవుడు దేని కిందికి లెక్కిస్తున్నాడు అంటే శరీర కార్యమే. తర్వాత అభిచారము. అభిచారం అంటే మాంత్రిక శక్తులు అని అర్థం. తర్వాత ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు, వీటిని కూర్చి మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఇందులో చెప్పండి, ద్వేషము అనేది ఒకటి ఉంది.
ఈ ద్వేషాన్ని మనం ఏమనుకోవాలంటే శరీర కార్యం అని అనుకోవాలి. ద్వేషము అనేది కూడా శరీర కార్యములో భాగమై ఉంది. అసూయలు కూడా శరీర కార్యములో భాగమే. మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాట. ఇందులో ద్వేషము అనేది మన లోపల జరిగేటువంటి ముచ్చటాయి. నేను చెప్తున్నా, అసలు కోపము అనేది చాలా పెద్ద పాపం. అసలు ఏదేనో తోటలో జరిగిన మొట్టమొదటి పాపాలను కూడా ఒకసారి రాయాలి. మనకి ఎంతసేపు పండు తిన్న ముచ్చట ఒక్కటే తెలుసు, కానీ అసలు తర్వాత ఎన్ని కార్యాలు జరిగినది తెలియదు. మొట్టమొదటి ఒక వ్యక్తి నరకానికి వెళ్ళిపోయాడు. ఆ నరకానికి వెళ్ళిన వ్యక్తి దేనికి వెళ్ళాడంటే కోపపడిన కారణాన్ని బట్టి వెళ్ళాడు. కయీను ఎందుకు నరకానికి వెళ్ళాడంటే తన సహోదరుడు ఇచ్చినటువంటి అర్పణ దేవుడు మెచ్చినందుకు ఆయన మీద అసూయ కలిగింది. శరీర కార్యం మొట్టమొదటి దృష్టి వెళ్ళిపోయింది, అసూయ మొదలైంది, కోపం మొదలైంది, పగ పెట్టుకున్నాడు. చంపేదాకా కూడా నిద్రపోయిన పరిస్థితి వచ్చింది. సహోదరుని చంపేదాకా స్థితి దాకా వెళ్ళిపోయాడు. చెప్తున్నాం. అందుకే ఎవరి మీదైనా కోపం ఉంటే ఏం చేయాలంటే సూర్యుడు అస్తమించేంత వరకు ఆ కోపాన్ని నిలుచుకుంటూ చాలా తర్వాత ఏమవుతుందంటే అది పెరిగి 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 లోపల మొత్తం కూడా రగిలిపోయి అది పగలాగా మారిపోయి నీ జీవితం నా జీవితం కూడా మళ్ళీ కయ్యను వెళ్ళిన బాటలోనే వెళ్ళడానికి అవకాశం కలుగుతుంది. కోపములు ఉండొద్దు, కోపములు ఉండొద్దు. దేవుని ప్రజలకు ఏముండొద్దు అంటే అసూయలు ఉండొద్దు, కోపములు ఉండొద్దు, మచ్చతులు ఉండొద్దు, భేదములు కూడా ఉండొద్దు. ఇవన్నీ కూడా మనసులో జరిగేటువంటి కార్యాలు, కానీ వాటి దేవుడు ఏమంటుందంటే ఇవన్నీ శరీర కార్యములు. నేను చెప్తున్నా, అసలు వీటన్నిటితో పాటు ఇప్పుడు మనకి ఏం కావాలనంటే శరీర శుద్ధి అనే దాని మీద కొన్ని బోధనలు జరిగాయి. పాపము చేయొద్దు, దాన్ని ముట్టొద్దు, దీన్ని చూడొద్దు అని మనం చాలా రకాలుగా బోధ చేసుకోవచ్చు. కానీ బైబిల్ చెప్తుంది ఈ శరీర కార్యములతో పాటు శరీర శుద్ధితో పాటు ఇప్పుడు ఆత్మ కల్మషం కడగాలట. ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఏ కల్మషం నుంచి మనం విడుదల పొందాలి 7. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకున్నాం. ఇప్పుడు పరిశుద్ధత ఏం కావాలంటే సంపూర్తి కావాలి. ఎలా జరుగుతుందంటే దేవుని భయముతో సంపూర్ణమవుతుంది. నేను చెప్తున్నా, పరిశుద్ధమైన జీవితం నీ బ్రతుకులోకి ఎప్పుడు వస్తుందనంటే నువ్వు దేవునికి భయపడే వాడివైతేనే వస్తుంది. సంపూర్ణ శుద్ధిలో శరీరములకు శుద్ధి కావాలి. 2, ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకోవాలి. ఇప్పుడు ఆత్మకు ఉండే కల్మషం ఏంటి అని అడుగుతున్నా. దాన్ని చెప్పడానికంటే ముందు ఈ వాగ్దానములు మనకున్న మీద ఒక మాట ఉంది చూసారు, ఆ మాట పైన కూడా ఒకసారి దృష్టి పెట్టాలి. ఈ వాగ్దానములు మనకు ఉన్నవి కనుక ఇప్పుడు ఏం చేయాలంటే మనం అసలు ఆ వాగ్దానం ఉంది కాబట్టి ఇప్పుడు నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలి. ఆ వాగ్దానం ఉంది కాబట్టి కల్మషం నుంచి నువ్వు విడుదల పొందాలి. ఆ వాగ్దానం ఉంది కాబట్టి సంపూర్ణ పరిశుద్ధతలోనికి నడిపించమని మనం దేవుని బ్రతిమలాడుకోవాలి. ఏంటి ఆ వాగ్దానం అంటే 6వ అధ్యాయము 18వ వచనం చివరి వచనాన్ని ఒకసారి మీరు గమనించినట్లయితే ఇంకా కొంచెం కిందికి, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడునయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలునై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ముందున్నటువంటి వాగ్దానం ఏంటంటే దేవుడు మనకు దేవుడు అయి ఉంటాడు, ఆయన మన మధ్యలో నివసిస్తాడు. వాగ్దానం ఏంటో చూడొద్దు. వాగ్దానం ఏంటంటే ఏదేనో తోటలో నుంచి దేవుడు మానవుడిని వెళ్ళగొట్టాడు. దేవునికి మానవునికి మధ్య సహవాసం పోయింది, నివాస స్థలం మార్చబడింది. ఏదేనో తోటలోంచి ఆదాము బయటకు వెళ్ళిపోయాడు. దేవుడు నిత్యము దిగి వచ్చే చల్లని పూట దేవుడు సంతోషకరంగా ఉన్నటువంటి ఏదైనా తోటలు ఇప్పుడు మానవునికి దేవుడికి మధ్యలో ఒక పాపం వచ్చింది. నివాస స్థలాలు మారిపోయాయి కదా. ఇప్పుడు వాక్యం చెప్తుంది, నేను వారిలో నివసించి. ఆ వెలగొట్టిన దేవుడు ఏం చేస్తాడు? మళ్ళా మన మధ్యలోనికి మరలా దేవుడు వచ్చేస్తాడు. నేను వారి దేవుడు నయ్యను. మన మధ్యలోనికి వచ్చిన దేవుడు, మనకు దేవుడై ఉండేటువంటి దేవుడు. తర్వాత ఏమనుకున్నంటే వారు నా ప్రజలై ఉంటారు. మనం ఏమైపోతాం? అప్పుడు ఆయన సొంత అయిపోతాం. ఆయన సొంత ప్రజల్లాగా దేవుడు మనల్ని పిలుస్తుంటున్నాడు. నేను మీకు తండ్రినై ఉండును, మీరు నాకు కుమారులై ఉండరు. అసలు ఆ వాగ్దానంలో ఉన్నటువంటి ధన్యతల్లోకి మనం పోతే ప్రత్యక్ష గుడారం ఒకసారి వచ్చేసి పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఏర్పాటు చేసిన ప్రతి వ్యవస్థను గురించి కూడా మనం మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్తున్నాం. నేను వారి మధ్య నివసించున్నట్లు వారు నాకు ఒక పరిశుద్ధమైన స్థలమును నిర్మించవాలని ప్రత్యక్ష గుడారపు నిర్మాణపు ఆరంభము కనపడుతుంది. అసలు దేవుడే మన మధ్యలో నివసిస్తున్నాడు. అప్పుడు ఏమంటాడనంటే నేను వారి మధ్య నివసించున్నట్టు వారు వారిని పరిశుద్ధపరచుకోవాలి. 3 దినములు శుద్ధి చేసుకోవాలి. బట్టలు ఉతుక్కోవాలి, స్త్రీలకు కడగా ఉండాలి, పాపాలన్నింటిని ఒప్పుకోవాలి. దేవుడు సీనాయి కొండ మీదకి వచ్చేటప్పుడు మోషేకి ఇచ్చినటువంటి ఆజ్ఞ. దేవుడే మన మధ్య నివసిస్తున్నప్పుడు ఏం చేయాలంటే మనల్ని మనము శుద్ధీకరించుకోవాలి.
ఎప్పుడైతే నువ్వు శుద్ధీకరణ నీలో జరుగుతున్నప్పుడు నీవు దేవునికి ప్రజవైపోతావు. ఆ పరిశుద్ధుడైన దేవుడు నీకు తండ్రి అయిపోతాడు, ఆయనకు నువ్వు కుమారుడు అవుతావు. ఈ వాగ్దానము మనకుంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే సంపూర్ణ పరిశుద్ధత అనే దాన్ని నీవు నేను సంపాదించుకోవాలి. ఎందుకో తెలుసా? ఆయన పరిశుద్ధుడు కాబట్టి, పరిశుద్ధుడే మన మధ్యలోనికి దిగి వస్తున్నాడు కాబట్టి ఆ పరిశుద్ధుడైన దేవుడు నీకు నాకు కలిసి సహవాసం చేయాలంటే ఇప్పుడు ఏం కావాలి? నీలో కూడా సంపూర్ణ పరిశుద్ధత కావాలి. ఆ వాగ్దానం ఉన్నది కాబట్టి ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా చేయాల్సిన పని ఏంటంటే నువ్వు సంపూర్ణంగా పరిశుద్ధపరుచుకున్న అనుభవంలోనికి రావు. ఆయన మనకు తండ్రి కాబట్టి ఆయన బిడ్డలుగా నువ్వు ఏం చేస్తున్నారు? ఇప్పుడు పరిశుద్ధపరుచుకోవాలి. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం అంటాడు, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండాలి. ఆయన పరిశుద్ధుడైతే నువ్వెందుకు పరిశుద్ధుడవు కావాలి? ఎందుకంటే ఆయన నీకు దేవుడు కాబట్టి కావాలి. ఆయన పరిశుద్ధుడైతే నీకు ఆ పరిశుద్ధత ఎందుకు ఆపాదించబడాలంటే ఆయన నీకు తండ్రి కాబట్టి. ఆ వాగ్దానం ఉన్నది కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలట? ఈ దేహంలో సంపూర్ణ పరిశుద్ధత కావాలి. ఆత్మలో ఉన్నటువంటి సమస్త కల్మషాల నుంచి కూడా నువ్వు ఏం చేస్తారు? ఇప్పుడు పరిశుద్ధపరచుకోవాలి. ఈ కార్యము నీ జీవితంలో జరగాలనంటే దైవ భయం ఉండాలని చెప్తున్నారు. చెప్తున్న ప్రతి పాపానికి మూలం సంఘంలో లేనిది ఏంటంటే అన్ని సంఘాలు దాదాపు అన్నీ ఉన్నాయి. చక్కగా ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకుంటాను. సేవకు వచ్చిన కొత్తలో అసలు ఏమి లేవు. సేవకు వచ్చిన కొత్తలో నాకు అసలు పులి పెట్టుకోవడానికి ఏమి లేక పాట పూలు పెట్టుకున్నాను. పరుగు పోయిందని చెప్పి ముందు ఒక షాంపర్గా తిన్నాను. ఆ ముందు అసలు ఆ రేపులా ఏం లేవు, లోపల అంతా ఉత్త డోళ్ళ ఉల్లిగడ్డలకు వేస్తారు చూసారు. ఆ ఉల్లిగడ్డలకు వేసిన ఒక దాన్ని తెచ్చేసి దాని మీద ఒక దుప్పటి కప్పి మేము ఇట్లా నిలబడి వాక్యం చెప్పేది. అసలు అప్పుడు అనుకునేది అనమాట, సంఘంలో చాలా అవసరం ఉన్నాయి, అన్ని కూడా తీర్చుకోవాలి. ఒక స్టాండ్ ఉంటే చాలని అనుకున్నాం, చిన్న అవసరాలు తీరితే చాలనుకున్నాం. మనం ఎన్నో కోసం ప్రార్థన చేసుకున్న దేవుడు వాటన్నిటిని కూడా అనుకరిస్తూ వచ్చాడు. కానీ ఎన్ని నువ్వు సంపాదించుకున్నా కూడా దైవ సన్నిధిలో నీకు కావాల్సింది ఏంటంటే దైవ భయం ఉండాలని చెప్తున్నారు. దేవుని భయం లేని కారణాన్ని బట్టి జనులు కట్టులేక తిరుగుతున్నారు. ఆ దైవ భయం అనే దాన్ని ఒకసారి మనం రుచి చూడగలిగితే జీవితంలో పాపం చేయడానికి ధైర్యం రాదని చెప్తున్నారు. దైవికమైన భయం ఉండాలి. అది ఎట్లుంటుంది అంటే ఒకసారి అనుభవిస్తే తెలుస్తుంది. మేము హైదరాబాద్లో లంగర్ హౌజులు చదువుకునేటప్పుడు లంగర్ హౌజులు ఉండేవి. దాదాపు 10 మందిని కూర్చుండే. అప్పుడు మా తమ్ముడు కానీ మా ఫ్రెండ్స్ కానీ జోనతన్ అన్న కానీ అందరం కూడా ఒక 10 మంది దాకా రూమ్లో బ్యాచులర్గానే ఉన్నాం. ప్రతిరోజు ఏం చేసేదంటే సాయంత్రం ఒక 5 కాగానే అందరం ప్రార్థనలో కూర్చున్నాం. అసలే యవ్వనస్తులం. తర్వాత అందరం ఫ్రెండ్సే కూర్చొని ప్రార్థన అయితే జరుగుతుంది. కానీ ఎట్లా జరుగుతుంటే సంవత్సరాల తరబడి చేసి 2-3 సంవత్సరాలు జరిగిపోయింది. ప్రార్థన ఎట్లా జరుగుతుంటే ఆ టైం అయ్యేసరికి అందరం వచ్చి కూర్చునేది. నవ్వేటోడు నవ్వుతూనే ఉంటాడు, పాడేటోడు పాడుతూనే ఉంటాడు, వాక్యం చదువుతాడు చదువుతూనే ఉంటాడు. అందులో ఒక క్రమం అనేది లేదు. కానీ అందరి మీద కొంచెం మెరుగేగా. లోకస్తుడు వాళ్ళగా బతకట్లే. అందరేమో లోకం మీద తిరుగుతూ ఉంటే యేసును సురక్షకుడికి అంగీకరించిన తర్వాత మనమన్నా కొంచెం మంచిగా బ్రతకాలని చెప్పేసి ప్రార్థన అయితే చేస్తున్నాం. ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేసుకునేది. అసలు ఒక 10 మందిని కూడా చేసుకునేది. అందులో అందరం కలిసి చేస్తున్నాం. 2-3 సంవత్సరాలు గడిచిపోయింది. ఒకరోజు ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ తమ్ముడు మీదకి పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చింది. అందరూ రోజు క్లాగా కూర్చొని షార్ట్లు వేసుకున్నప్పుడు, పని వేసుకున్నప్పుడు, ఇక బ్యాచులర్ రూమ్ ఎట్లుంటుందో తెలుసు. అందరూ అట్లా కూర్చొని ఇష్టం వచ్చినట్టు కూర్చొని ఏదో భూకంపంతో అందరు ఎక్కడికెక్కడ పేద ముక్కలాగా చెదిరిపోయినట్టు ఆ మూలను ఒకటి, ఈ మూలను ఒకటి, ఆ మూలను ఒకటి కూర్చున్నారు. అందులో మా తమ్ముడు దాదాపు 3 రోజుల నుంచి ఉపవాసం ఉండి పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేస్తారు. అది మా అందరికి తెలియదు. 2 రోజులు చక్కగా పాపాలన్నింటిని ఒప్పుకున్నాడు. దేవుని సన్నిధిలో క్షమాపణ అడిగాడు. ప్రభువా నా పాపాలు క్షమించండి 2 రోజులు విజ్ఞాపన చేసుకొని ఇక 3వ రోజు కూడా ప్రార్థనలోకి వచ్చింది. అందరు రోజు కూర్చున్నట్టే ప్రార్థనలో కూర్చున్నాం. ప్రార్థన జరుగుతుంది. ప్రారంభ ప్రార్థన అయింది. ఇంకొకైనా ప్రార్థన చేస్తున్నాడు. సడన్గా ప్రార్థన చేసేటప్పుడు మొదట్లో లౌడ్ మాయిస్తూ ఒక మాట ఏమంటే దాదాపు 1 కిలోమీటర్ తినుకోలే మాట. ఏమన్నాడంటే నా సన్నిధిని మీరు భయపడరా, నా సన్నిధిని మీరు వనకరానగానే ఆ మాట ఎప్పుడైతే వచ్చిందో అది మా తమ్ముడు మాట్లాగా అనిపించలేదు. ఎక్కడో అక్కడ ఏంటంటే దిగ్గున మోకాల మీదకి వచ్చి 2 చేతులు పైకి లేపి నిలువు మోకాలు అక్కడ నేను నిలబడ్డాను. ఇక వీడు ఆపితేనా వీడు భాషలో మాట్లాడుతూ ఉంది 2.5 గంటలు. అసలు ఒక కన్ను తెరిస్తే ఒట్టిగా ఒక్కొక్కడికి వణుకు వచ్చింది. అసలు ఏం చిన్న అర్థం కావట్లే. ఆపుదామంటాము వాళ్ళ ఆపద మనం ఆపడానికి కుదరదు. ఆయన అభిషేకంలో ఉన్నాడు. 2.5 గంటలు అట్లనే భాషలో మాట్లాడుకుంటూ స్థుతిస్తూ ఉంటే ఇక వీళ్ళు అప్పటిదాకా కూర్చున్న వాళ్ళందరూ ఒకటే మూడ్లోకి వచ్చేసారు. అదిగా వీళ్ళు కూడా 2 చేతులు ఎత్తి దైవ భయం అనేది అక్కడికి వచ్చింది. దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే నా సన్నిధిని మీరు భయపడరా, నా సన్నిధిని మీరు వనకరా. నేను అనుకున్నాను అసలు అనేక మంది ఏమో అసలు ప్రార్థనకి రాక బయట తిరుగుతుంటే వాళ్ళకి భయం చెప్పు.
ఇప్పుడు ఎవరికి భయం చెప్తారట? పాపాన్ని వదిలిపెట్టి ప్రభు నా దేవుడు అని ఒప్పుకొని నేను రక్షణ పొంది ఏదో చేస్తాను కదా ప్రార్థన, మంచి చెడు చేస్తుంటే ఆ చేసే ప్రార్థనకు దేవుడు మెచ్చుకోకపోక ఏమన్నాడంటే అందరి మీదకి ఒక ఉపద్రవం వచ్చినట్టు ఒక గట్టి మాట ఇచ్చాడు. నా సన్నిధిలో మీరు ఏం చేయాలి? ఇప్పుడుగా భయపడాలి. నేను చెప్తున్నా, అసలు దేవుడు నా నుంచి కోరుకునేది ఏంటంటే ఆయనకు భయపడాలి అనేది దేవుడు కోరుకునేటువంటి విషయం అని చెప్తున్నా. ఆ భయమే అమ్మమ్మలో ఉంటే పాపమే జరిగేది కాదు. ఆ భయమే భక్తులలో ఉన్నట్టయితే పాపం జరిగేది కాదు. అసలు పాపము జరగటానికి ముఖ్య కారణం అంటున్నాడు దేవుని భయము లేకపోవటం, దేవుని భయం లేకపోవటం. యేసన్న గారికి ఒక వ్యక్తి చెప్పాడట, ఆయన 25 సంవత్సరాలు ఉన్నప్పుడు యేసన్న గారు మంచిగా వాడబడతా ఉంటే ఒక మంచి సేవకుడు అన్నాడట, బాబు నీకు ఒక మంచి సలహా చెప్తున్నా, 50 సంవత్సరాలు పైబడ్డ సేవకుడు ఆయన, అనుభవంతో ఒక మాట చెప్తున్నా, నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకోవాలట. ఎందుకంటే 25 సంవత్సరాలు యవనస్తుడు పరిచర్య తిరుగుతున్నాడు, శోధన ఎట్లుంటుందో తెలియదు, పాపం అనవసరంగా పడిపోయే అవకాశం ఉంటుందని చెప్పి పెళ్లి చేసుకో, నీ మంచి కోసం చెప్తున్నా పెళ్లి చేసుకో, అనుభవంతో చెప్తున్నా పెళ్లి చేసుకో, పెళ్లి చేసుకోకపోతే పడిపోతామని చాలా హెచ్చరిక చేశాడు. అప్పుడు యేసన్న గారు ఒక మాట చెప్పాడు, అయ్యా మీరు పెళ్లి చేసుకున్నారా అని అడిగితే చేసుకున్నాను అన్నాడు. ఎంతమంది పిల్లలు అంటే 4 పిల్లలు అన్నారు. ఎన్ని సంవత్సరాలు అంటే 25 సంవత్సరాలు అన్నారు. ఈ 25 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నీకెప్పుడు శోధన రాలేదా అని అడిగితే ఎందుకు రాలేదయ్యా, బ్రహ్మాండం వచ్చింది అన్నాడు. పెళ్లి చేసుకుని 4 బిడ్డలు కన్నా నీకు శోధన వచ్చింది కదా, ఇప్పుడు పెళ్లి చేసుకుని నాకెట్లా చెబుతున్నావు? అసలు శోధన వచ్చేది పెళ్లి చేసుకున్నందుకు కాదు, ఎందుకు వస్తుందో తెలుసా అని చెప్పి అప్పుడు చెప్పాడట ఆయన. 25 సంవత్సరాల దైవ సేవకుడు, 50 సంవత్సరాల అనుభవాలు కలిగిన దైవజనుడు అన్నటువంటి మాట, దైవ భయము లేని కారణాన్ని బట్టే భక్తుని జీవితంలో పాపం వస్తుంది కానీ శోధన వస్తుంది కానీ వేరొక విషయం కాదు. నువ్వు దేవునికి భయపడు. ఆ దేవునికి భయపడితే పాపము లేకుండా పరిశుద్ధంగా బ్రతకడం అనేది ఆటోమేటిక్గా నీకు ఏమైందనిగా వచ్చేస్తుంది. ఆ భయం చెప్తున్నా, అసలు దేవుడు కోరుకుంటున్నాడు. ఇర్మియా గ్రంథానికి ఒకసారి చూడండి, దేవుని వాక్యము ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయంలో కూడా దేవుడు అనుకున్నటువంటి మాట, ఇశ్రాయేలు నుంచి దేవుడు కోరుకుంటున్నది కూడా ఏంటో తెలుసా? 5వ అధ్యాయము 21వ వచనం, కన్ను నుండి చూడకయు, చెవు నుండి వినకయు నన్ను వివేకము లేని మూఢులారా ఈ మాట వినుడి. సముద్రము దాటలేకున్నట్లును దాని తరంగములు ఎంత పొర్లినో ప్రబలలేకయు ఎంత ఘోషించినను దాటలేక ఉన్నట్లు నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నా సన్నిధిని మీరు వడకరా? ఇదే యెహోవా వాక్కు. సముద్రాన్ని చూసి భయపడుతున్నావు, దేవుడు చేసిన సృష్టిని చూసి భయపడుతున్నావు, ఈ సృష్టిలో జరుగుతున్న కొన్ని కార్యములను చూసి నువ్వు భయపడుతున్నావు, కానీ ఎవరికి భయం లేదనంటే ఇప్పుడు దేవుడు అంటే భయము నీకు లేదు. నా సన్నిధిని నువ్వు ఎందుకు భయపడతావు? చెప్తున్నా, ప్రతి భక్తుని యొక్క జీవితం కట్టబడడానికి కారణం ఏంటో తెలుసా? దైవ భయము అని చెప్తున్నా. చాలా మంది అబ్రహాం గురించి గొప్పగా చెప్తారు, విశ్వాసులకు తండ్రి అని చెప్పుకుంటాం. అసలు అబ్రహాము బిడ్డను ఎందుకు ఇచ్చాడో తెలుసా? కుమారుని తెచ్చి బలెందుకు ఇచ్చిన? అబ్రహాము ప్రేమ లేదా బిడ్డ మీద నీకనంటే ప్రేమ బిడ్డ మీద ఉంది, కానీ దేవుడు అంటే నాకు భయం ఉంది అని అబ్రహాము సాక్ష్యం చెప్పగలుగుతారని చెప్పారు. అసలు ఆ కార్యం అంతా జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును చాలా గొప్పగా మాట్లాడాల్సిన పరిస్థితి ఉండాలి, కానీ అబ్రహాం గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? ఆదికాండం 22వ అధ్యాయాన్ని మీరు ఒకసారి గమనించండి. దేవుడు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. 12వ వచనం 22:12లో, అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతని ఏమీ చెయ్యకము, నాకు ఇక వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనపడుచున్నదని. కార్యమంతా చేసావు అబ్రహాం, ఎందుకు చేసావు? అది కార్యమంతా చేస్తున్నప్పుడు దేవుడు అబ్రహాంలో ఏం చూస్తున్నాడట? ఇందువలన నీవు నాకు భయపడుచున్నావు. అబ్రహాము తెలియగలడు. చెప్తున్నా, కొన్ని మనం దేవుడు అడిగితే ఇవ్వకపోతే ఏమవుతుంది? అసలు ఈ రోజు నువ్వు బలి అడిగిన దేవుడు, నువ్వు ఏదైతే అనుకో, రేపు ఏదన్నా ఒక రోగమే వచ్చి ఇస్తాను చనిపోయినానికి ఏం చేస్తావు? ఒక్కోసారి మొత్తింది అనుకో, దేవుడు కూడా ఇస్తా చచ్చిపోతుంది. దేవునికి అబ్రహాము భయపడుతున్నాడు. ఎందుకంటే మాట్లాడుతున్న దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ దేవుడు ఒక మాట అడిగిన తర్వాత నేను ఇవ్వకపోతే ఆయన కోపం నా మీదకి వస్తుంది. ఆ దైవ భయమును బట్టి ఏం చేస్తున్నానంటే ఆ బిడ్డను తెచ్చి మోరియా కొండ మీద దహన బలి అర్పించడానికి సిద్ధపడ్డాడు. కార్యమంతో జరుగుతున్నప్పుడు దేవుడు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఇందువలన నీవు దేవునికి భయపడుచున్నావని నాకు కనబడుచున్నది. ప్రతి భక్తులలో దేవుడు భయమును జ్ఞాపకం చేశాడు. మండుచున్న పొద, ఆ పొద కాలిపోతున్నప్పుడు దేవుడు వాక్యం చెప్తుంది, అది మిక్కిలి భయంకరము. హెబ్రీయులకు రాసిన పత్రిక మీరు ఒకసారి గమనించినట్లయితే
ఇశ్రాయేలీల నాయకుల్లో మోషే భక్తులలో దేవుడు చూసినటువంటి అనుభవం కూడా అదే అదే అదే. మీరు ఒకసారి 12వ అధ్యాయం ఎబ్రియులకు రాసిన పత్రిక మీరు ఒకసారి గమనించండి. 19 చూడండి. ఊరధ్వనికి మాటల ధ్వనికి మీరు వచ్చి ఉండలేదు, ఒక జంతువైనను ఆ కొండను తాకిన ఎడల రాళ్లతో కొట్టబడవాలని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని విని వారు ఏ మాటలు తమతో చెప్పవలదని బతిమాలుకొనిది. మరియు ఆ దర్శనం ఎంతో భయంకరముగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నాను. మోషే అనుభవంలో దర్శనాలు ఉన్నాయి. ఆ సీనాయి కొండ మీదకి దేవుడు వచ్చినప్పుడు కూడా మోషే ఏమైపడ్డాడు? ఆ మిక్కిలి భయపడి వీళ్ళందరూ సేవతో ఇష్టంతో వచ్చిన వాళ్ళు కాదండి, దైవ భయముతో వచ్చిన వారు. పరిశుద్ధతను ఎందుకు కాపాడుకున్నారంటే దైవ భయమును బట్టి కాపాడుకున్నారు. ఆ భయం లోపించిందని చెప్తున్నారు. ఒక దేవుడు ఇచ్చిన ఆజ్ఞను మనం నెరవేర్చకపోతే దేవుడు ఏం చేస్తారులే అని మనం ఒకసారి అట్లా పక్కన పెట్టుకుంటున్నాం. కానీ ఆ భయము రుచి చూసిన వ్యక్తులైతే ఏం చేస్తారంటే ఎంత కష్టమైనా కూడా ఆ కార్యానికి పొందుకుంటారు. యోసేపు ఒక చక్కని మాట అంటాడు. ఏమంటాడనంటే, నా దేవునికి విరోధంగా ఇంత గొప్ప పాపము నేను ఎలా చేయగలను? ఎవరికి విరోధంగా అంటే పోతిఫరుకు కాదు. ఒక స్త్రీ మోహిస్తుంది, చేయాలని ఆశ యోసేపు యవ్వనస్తుడే అయినా కూడా యోసేపు చేయలేదు. ఎందుకంటే పోతిఫరుకు భయపడట్లేదు, ఫరోకి భయపడట్లేదు. భయం ఎవరిని బట్టి కలుగుతుందని అంటే యోసేపు భయం ఉంది లోపల. ఏంటి ఆ భయం అంటే దేవునికి నేను లెక్క చెప్పాలి అనే భయం ఉంది. నా దేవునికి విరోధముగా ఇంత ఘోర దుష్కార్యము నేను ఎలా చేయగలను? నేను చేయలేను, ఎందుకంటే ఆయన ఎదుట నేను నిలవబడాలి కాబట్టి. నేను చెప్తున్నాను, అసలు ఇక్కడ జీవితాలు ఇట్లున్నాయి కాబట్టి బాగానే ఉంది. కానీ న్యాయపీఠం ముందుకు పోయినాక దేవుడు లెక్క అడిగినప్పుడు ఉంటాడు. ఆ లెక్క అడిగినప్పుడు దాదాపుగా భయం లేని వాడు చేసినటువంటి కార్యాలన్నిటికీ అక్కడ నువ్వు నిలబడి ఒక్కొక్కటి దేవుడు అడిగితే ఆ రోజు నువ్వు లెక్క చెప్పడం నీ వంతు కాదని చెప్తాను, నీ వల్ల కాదు. ఇప్పుడేదో మనం బ్రతుకుతున్నాం. క్రైస్తవ జీవితం అంటే లెక్క చెప్పుకోవాల్సిన జీవితం. క్రైస్తవ జీవితం అంటే దేవుడు గ్రంథస్థం చేసిన జీవితం. నీవు ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగులేక తేటగా అనిపించుతున్నది. తేటగా అన్ని చూస్తున్న దేవుడు, నేను లెక్క అడిగేటువంటి దేవుడు, రేపు న్యాయపీఠం ముందు నువ్వు ఎదుర్కొనేటువంటి దేవుడు ఉన్నా కూడా భయం లేకుండా నువ్వు ఎన్ని ఎలాగూ చేసావని దేవుడు అడిగినప్పుడు ఏం సమాధానం చెప్పగలుగుతావు? చెప్తాను, పెద్ద పెద్ద భక్తులే, తలపండిన భక్తులే, లక్షల మందిని క్రీస్తులకు నడిపించిన వాళ్ళే న్యాయపీఠం ముందుకు పోయినాక కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. ప్రకటన గ్రంథంలో అంటాడు, ఆ యోహాను యొక్క స్థితి ఎట్లుందంటే అతడు చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడ్డాడు. దేవుని కొరకు నలిగిపోయిన వాడు, దేవుని కొరకు శ్రమపడిన వాడు, క్రీస్తు కొరకు సాక్ష్యంగా బ్రతికిన వాడు, సింహాల గెరగా వేశారు, నూనెలో వేసి కాల్చారు, ఎన్ని సమస్యలను అనుభవించిన వాడు కూడా అసలు దేవుడు వచ్చి ముద్దు పెట్టుకుని హత్తుకుంటాడని అనుకున్నాడు. కానీ దేవుని దర్శనం కాగానే, దేవుడు దిగిరాగానే పద్మాసులు యోహాను కూడా ఏమైపోయినట? చచ్చిన వాని వల్ల అతని పాదముల యొద్ద పడి ఖచ్చితంగా వణికిపోతున్నాడు. ఎందుకు భయపడుతున్నావు? యోహాను పాపం చేసిన లేదు. పాపము చేయకపోయినా భయం ఎందుకు కలుగుతుందంటే దైవికమైన భయం ఏంటో యోహానుకు తెలుసు కాబట్టి. దేవుని ఒకసారి చూసిన తర్వాత ఆయనలో చూడాల్సినటువంటి కోణం ఏంటంటే నీవు దేవునికి భయపడుతున్నావని దేవుడు నమ్మాలి అని చెప్తున్నా. మనలైతే నమ్ముతాడా? అసలు మనం మంత్రగానికి భయపడతాం కానీ సేవకుడికి భయపడతాం. ఇక సేవకుడితే ఏముంది అని అనుకుంటాం. కానీ ఎప్పట్లో కార్యక్రమంలో సేవ చేసినప్పుడు ఒక మంత్రగాడు మారి వాడు గుడికి వస్తా అంటే వాడిని రాణిస్తాం, మనం వస్తాం. పాపం ఆయన ఒక కృతజ్ఞత గుడికి పెట్టుకున్నాడు. ఇంట్లో అసలు ఒక్కడితే వద్దు. మంత్రగాడికి మారు మనసు వచ్చి కృతజ్ఞత కూడిక పెట్టుకుని వాడు అంత పెద్ద మీటింగ్ పెట్టుకున్నప్పుడు వచ్చి వాడిని కొంచెం బలపరుస్తుందనంటే ఎందుకు అసలు ఆడదాకపోవటం ఎందుకని చెప్పేసి ఎవరు రాలి అందరినీ తీసుకుపోతే పాప ఆయన కృతజ్ఞతగా అతను మిక్చరు ఒక షాయి పెట్టారు. మిక్చర్ షాయి పెడితే మనకేంది, నేనేం ప్రార్థిస్తున్నట్టుగా తినేసిన తాగేసిన. ఇక మిగిలిన వాళ్ళందరూ దిక్కులు చూస్తామని అడిగేస్తాను. అదృష్టం కొద్ది ఏమైందంటే కరెంటు పోయింది. కరెంటు పోగానే ఏం చేసిందంటే పట్టా పైకి లేక మొత్తం షాయి వాళ్ళకి వచ్చి మళ్ళీ పట్ట కరెంట్ వచ్చేసరికి అందరూ ఛాయ్ తాగిస్తుంది. చాలా సంతోషం అనుకున్నాం. ప్రార్థన చేసి ఇచ్చిన మళ్ళీ ఛాయ్ కూడా ప్రార్థన ఛాయ్. అందరం పోయిన తీరం మేము భోజనాలు చేసి పట్టాలు తీసే టైంకల్లా కింద మొత్తం ఎక్కడికక్కడ ఛాయ్ కనబడుతుంది. తాగలేదు. ఎందుకు తాగలేదని అంటే తాగితే ఏమైతుందో తాగలేదు. భయం అంటున్నా, మారు మనసు కొద్దినా భయం పోలే వాడి. ఏం చేస్తాడా అంటారా? సరే ఏమైనా చేస్తే నీకు ఒక్కరికి చేస్తాను, అందరికి చేయడా? అందరం కలిసి తాగిన ముందు నాకు కాదు చేద్దండి. ఏమనుకున్నది అందరూ నేను తాగకుండా మీ అందరూ తాగమంటే మీరు ఒక పద్ధతి ఆలోచించిన ఒక పద్ధతి కాదు. ముందు నేనే తాగబట్టి అన్నిటికీ మళ్ళీ ఓంకారం లాగా ఫస్ట్ కక్కాను. ఫస్ట్ ఛాయ్ అయిన ఫస్ట్ కనుక, అటుపడి అయిన ఫస్ట్ కనుక, బూంద్ అయినా కూడా లాస్ట్.
అందులో ఏదైనా అటెండ్ అయిందనుకో ఫస్ట్ పోవాలి కదా, అసలు ఆయన ఇంటికి రావాలంటే భయపడ్డారు, కూడికలో పాల్పొందాలంటే భయపడుతున్నారు కదా. నేను చెప్తున్నా అసలు మంత్రగా అంటే గజగజ వణుకుతారు. అసలు 4 కూడలు ఏదైనా గత పొగ్గు ఆడ 2 బూడిద వేసి ఏదైనా రాసిన అంతే దాని మీద దాటమే కదా, అక్కడే లాగిపోయి ఇంటికి పోయినా గజగజ చల్లసిన హోటల్లో పోయి ఏమంటే ఇంత భయపడుతున్నావు కదా. మరి దేవుడు దైవజనుడు ఇప్పుడు వచ్చిన భయం ఉన్నదని కొంతమందికి అసలు దైవజనుడు భయం ఏముంది. చెప్తున్న దైవజనుడికి భయపడాలా, దేని బట్టి భయపడాలంటే లోన ఉన్న దైవ అభిషేకాన్ని బట్టి భయపడాలి. వ్యక్తి కాదనట్లేదు, కానీ ఆ వ్యక్తిని దేవుడు వాడుకుంటున్న పద్ధతిని బట్టి భయపడాలి, లోపల ఉన్న అభిషేకాన్ని బట్టి భయపడాలి, ఉన్నటువంటి సమర్పణ జీవితాన్ని బట్టి భయపడాలా. ఆ భయం లోపించింది అని చెప్తున్నా. వాక్యమునకు భయపడాలని ఒకటి చెప్తున్నా. పరిశుద్ధత పవిత్రత ఇన్ని చెప్పుకుంటావు కదా, అసలు దేవుని దృష్టికి ఒక పవిత్రమైనది ఒకటి ఉంది. ఆ పవిత్రమైనది ఏంటంటే భయమైన. 19వ కీర్తన ఒకసారి 9వ వచనం చూడండి. 19వ కీర్తన 9వ వచనాన్ని మీరు ఒకసారి పరిశీలించినట్లయితే, యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. యెహోవా యందైన భయము పవిత్రమైనది. పవిత్రమైన వాటన్నిటిని చేయడానికి మనం చాలా ప్రయాసపడతాం. అందులో పవిత్రమైనది ఏంటంట, యెహోవా యందైన భయము పవిత్రమైనది. నేను చెప్తున్న దేవునితో చేసిన నిబంధనలు మీరినప్పుడు నీలో భయం కలగాలి. రక్షణ పొందేటప్పుడు నువ్వు చేసిన తీర్మానాలు మీరుతున్నప్పుడు భయం కలగాలి. మరణ పాపం వైపు నువ్వు తిరుగుతున్నప్పుడు నువ్వు భయపడాలి. ఎందుకంటే నేను దేవునికి భయపడట్లేదు, దేవునికి భయపడాను, పాపాలంతా విడిచిపెడతాను ఒకరోజు తీర్మానం చేస్తుంది. అసలు నేను చెప్తున్న దైవ భయమే మీ లోపలికి వచ్చిన నాడు ఏమైపోతుందంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో కార్యం చేస్తాడు. ఆ దైవ భయముతో జరిగేటువంటి ఒక కార్యం ఏంటంటే నీ శరీరమునకు శుద్ధి కలుగుతుంది, ఆత్మలో కూడా శుద్ధి కలుగుతుంది అనేటువంటి ఇప్పుడు చెప్తా. ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో, మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతముకు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కనుగొన్నట్లు మీరు సత్యములకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకుని వారై ఉండి ఒకరినొకరు హృదయపూర్వకముగా మిక్కుటముగా ప్రేమించుడి. నేను చెప్తున్నా, బైబిల్ని పరిశోధన చేసేటప్పుడు ఒక 2-3 భాషలను కూడా వాదించడానికి కాదు, బైబిల్ అర్థం చేసుకోవడానికి కూడా. ఎంతసేపు తెలుగు బైబిలే చదువుతానంటే కుదరదు కొన్నిసార్లు. ఎందుకు కుదరదునంటే తెలుగు బైబిల్ ఉన్న కాన్సెప్ట్ ఒకలా ఉంటుంది. మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళినాక RCM పరమగీతం చదవచ్చు, చాలా చిత్రంగా కనబడుతుంది. తెలుగు బైబిల్ ఉన్న పదాలకి, ఇంగ్లీష్ బైబిల్ ఉన్న వర్షన్కి, RCM బైబిల్కి అన్నిటికీ పొంతన ఉండదు. కొన్ని విషయాలు వచ్చినాయి. ప్రాముఖ్యంగా ఏంటంటే అన్నిటికంటే ముందు గ్రీక్ బైబిల్ చూడటానికి కొంచెం ప్రయాసపడండి. గ్రీక్ ఇంటర్లైనర్ బైబిల్ అని దొరుకుతుంది. అందులో ఉన్నటువంటి వచనాల పైన మీరు ఒకసారి దృష్టి పెడితే తెలుగులో చాలాసార్లు మనస్సు అనే మాట వస్తుంది. కానీ విచిత్రం ఏంటంటే ఇంగ్లీష్లో దానికి టర్మ్ లేదు. ఇప్పటి మనస్సు అంటే ఏంటి అని అన్నాం అనుకో, మనం మనసు అనే చెప్తాం. కానీ ఇంగ్లీష్లో చెప్పండి సార్ మనసు అంటే ఏంటి అంటే అప్పుడు హార్ట్ అని చెప్తాడు. హార్ట్ అంటే ఏంటి? హృదయం. మరి హార్ట్ అంటే గుండె అని తెలుసు, హృదయం అని తెలుసు, మళ్ళీ మనసుని ఎందుకు చెప్తామనంటే ఇక చెప్పడానికి వేరే పదం లేక. ఇంగ్లీష్లో కొన్ని పదాలకు అసలు పదాలే లేవు. ఎంగిలి అనేది ఎంగిలి అంటే ఒకటి తిన్నదాన్ని మళ్ళీ మనం గుర్తే దాన్ని ఎంగిలి అంటారు. ఎంగిలి ఇంగ్లీష్లో లేదు, దానికి పదమే లేదు. ఇక నువ్వు కనిపెడితే కొత్తది నువ్వే కనిపెట్టాలి, కానీ దానికి అట్లాంటి పదం. అట్లనే మనసు అనే దానికి కూడా పదము లేదు. ఆ మనస్సు అనే దానికి లేదు. దగ్గర చాలాసార్లు తెలుగు బైబిల్లో మనస్సు అని పెట్టాం కదా. అందులో గ్రీక్ బైబిల్ ఒకసారి చూసినట్లయితే పేతురు పత్రికలో ఉంటుందంటే అక్కడ సోల్ అనే ఉంది, స్పిరిట్ అనే ఉంది, న్యూమా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏం పవిత్రపరచుకోవాలనంటే మీ మనస్సులను పవిత్రపరుచుకునే వారై ఉండి అని లేదు. అక్కడ ఏముంది? మీ ఆత్మను పరిశుద్ధపరుచుకునే వారై ఉండి. ఆత్మ ఎట్లా పరిశుద్ధమవుతుందో తెలుసా? మనం క్షయ బీజము నుండి కాక అక్షయ బీజము నుంచి పుట్టింపబడిన వారు కనుక, మనం దేవుని మూలంగా జన్మించాము, దేవుని బిడ్డలము కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ ఉండాలి. ఆత్మలో ఉన్న కల్మషం చెప్తుంది. ఆత్మలో ఉన్న కల్మషం ఏంటంటే కపటమైన సహోదర ప్రేమ, నిష్కపటమైన సహోదర ప్రేమ నీలో ఉండాలి. 2 సత్యమునకు విధేయులవ్వాలి. ఈ 2 లక్షణాల నుండి 3 అంటాడు, హృదయపూర్వకముగా మిక్కుటముగా ప్రేమించాలి. ఈ 3 విషయాలు నీలో లేకపోతే నువ్వు ఎందులో కల్మషంలో ఉన్నప్పుడు
ఆత్మలో నీవు కల్మషం అయిపోయినట్టు లెక్క, ఆత్మలో పాపిపోయినట్టు లెక్క చెప్తున్నా. బలదాకా వచ్చిన తర్వాత కూడా ఏ ఒప్పుకోలో తెలియదు. ఎంతసేపు నువ్వు చూసిన చూపుల గురించి, మాట్లాడిన మాటల గురించి, ఆలోచన గురించి చేసుకుంటావు, కానీ నిష్కపటమైన సహోదర ప్రేమ కావాలి, కపటము లేని ప్రేమ చెప్తున్నా. అసలు ఇశ్రాయేలు అంటేనే కపటము లేనివాడు. ఇశ్రాయేల్ అంటే అర్థం తెలుసా? ఇశ్రాయేల్ అంటే కపటము లేదు. ఇతడు ఇశ్రాయేలుడే, నిజముగా ఇతడు ఇశ్రాయేలీయుడే, ఇతనిలో ఏ కపటము లేదని నతాయనేయుని గురించి సాక్ష్యం ఇచ్చినటువంటి సందర్భంగా అనబడుతుంది. కపటము లేని సహోదర ప్రేమ ఉండాలి అని అట్లా అంటున్నాడు అంటే అర్థం ఏంటంటే సహోదరుల మధ్య కూడా ఏముందంటే ఇప్పుడు కపటాలు చెప్తున్నది. నిర్గమకాండంలో అరణ్య యాత్ర నుంచి ఉన్నది. పౌలు జీవితంలో అనేక మంది కపట సహోదరుల చేతడు ఆపదలోనికి వెళ్ళినట్టుగా బైబిల్ చెబుతుంది. అసలు యేసును అప్పగించిన ఇస్రాయేలు యూదా కూడా కపటంగా యేసుని అప్పగించే సహోదర ప్రేమలో తప్పిపోయారు. చెప్తున్నా, సంఘముగా మనం కోరుకుంటున్నాం. అసలు సహోదరులు అంటేనే అర్థమవుతుంది. ఒకే ఉదరములో నుంచి జన్మించినటువంటి వారు అనుకున్నాడు. మనందరం ఎక్కడి నుంచి వచ్చినట్టు ఏసై కడుపులో పుట్టిన వాళ్ళు. ఈ సహోదరులుగా మనందరం వచ్చే తర్వాత ఏం చేయాలంటే కపటము అనేది పక్కకి వెళ్ళిపోవాలి. సహోదరులందరూ ఐక్యతగా ఉండాలి. రెండోది ఏంటంటే సత్యమునకు విధేయులు కావాలి. ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా కూడా నువ్వు ఆత్మలో కల్మషం ఉన్నట్టే. కొంతమంది అందరినీ ప్రేమిస్తారు, కానీ వాళ్ళకు సత్యం అంటే మాత్రం నచ్చలేదు. సత్యము నచ్చలేదు అంటే నువ్వు ఇక్కడ బాగానే ఉంటావు, కానీ ఆయన రాకడలో నువ్వు నిందారహితంగా శరీరము, ప్రాణము, ఆత్మ ఎత్తబడాలన్నప్పుడు నీలో ఏ రూపం కనబడింది? ఇప్పుడు ఆత్మలో కల్మషం కనబడుతుంది. సత్యము అనేది ఒకటి ఉంది, దాన్ని పట్టుకోవాలి. సత్యముకు విధేయుడు కావాలి, సత్యానికి లోబడాలి. మూడోది హృదయపూర్వకముగా ప్రేమించడం నేర్చుకోవాలి. 3 కార్యాలు కలిగితే వాడు ఆత్మలో ఏం లేదంటే ఇప్పుడుగా కల్మషము లేని స్థితిలోనే జీవితం ఉన్నట్టు లెక్క. కాబట్టి ఆత్మలో మనము కల్మషము లేని స్థితిలో నుంచి మనం బయటికి రావాలి. మిక్కుటముగా ప్రేమిస్తూ, హృదయపూర్వకంగా ప్రేమిస్తూ, నిష్కపటమైన సహోదర ప్రేమను కలిగి, 3వ మాట ఏం చెప్పాడంటే సత్యమునకు విధేయుల ఒకట చేత మీ మనస్సులను అంటే మీరు ఆత్మను పవిత్రపరుచుకునే వారై మీరు ఉంటారు. కాబట్టి శుద్ధీకరణలో ఈ కార్యక్రమాలు జరగాలి. ఇది కూడా ఎప్పుడు జరుగుతుందంటే దైవ భయము నీ లోపలికి వచ్చినప్పుడే జరుగుతుంది. కాబట్టి ఒకసారి మనం ప్రార్థన చేయాలి. ఏమని చేయాలంటే ప్రభువా, నిన్ను కూర్చున్నటువంటి భయం నాలో పుట్టించు. ప్రవక్తలు భయపడ్డారు, అబ్రహాము భయపడ్డాడు, ఇస్సాకు పడ్డాడు, యాకోబు భయపడ్డాడు. వీళ్ళందరూ భయపడ్డారు కాబట్టి ఆయన ఇచ్చిన అడుగు జాడలు నడవడానికి ఇష్టపడ్డారు. చాలాసార్లు తప్పిపోవాలనుకున్నారు, కానీ ధైర్యం చేయలేదు. ఎందుకంటే మాట్లాడుతున్నటువంటి దేవుడు రోషము కలిగిన దేవుడు. కన్నుల ముందే కానాని యాత్ర ప్రయాణంలో అనేక మంది నలిగిపోతున్నారు, చచ్చిపోతున్నారు. భూమి నోరు తెరిచి అనేక మందిని మింగింది. ఒక్క దినంలో 25,000 మంది కూలిపోయారు. ఇక భయం కాక ఏమవుతుందని చెప్తున్నాను. అట్లాంటి భయము కలిగినటువంటి స్థితి కావాలి. సంఘాలు దైవ భయము రావాలని చెప్తున్నాను. దేవునికి భయపడాలి, దైవ జనునికి భయపడాలి. మూడోది ఆయన ఇచ్చిన వాక్యమునకు భయపడాలి అని చెప్తున్నాను. దైవజనునికి భయపడాలని నువ్వు చెప్పిన వాడు. ఎందుకంటే దేవుని వాక్యం నిర్గమకాండంలో చెబుతుంది, నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుతాడు నీవు ఎందుకు భయపడలేదు? మిర్యాము అనే మాట అన్నది. అసలు మిర్యామే లేకపోతే మోషే ఎక్కడ ఉంటాడు? అర్థం. మోషే ఉంటాడు అసలు. చిన్న పసికొందును తెచ్చి నీళ్ళలో వదిలిపెడితే ఆ నీళ్ళలో వదిలిపెట్టిన తర్వాత ఆమె కొంచెం దూరం నుంచే చూస్తుంది, కానీ మిర్యాము జ్ఞానవంతురాలని చెప్తుంది. మిర్యాము వెంబడించింది. తమ్ముడు పైన ప్రేమ ఉంది కాబట్టి వెంబడించింది. చక్కగా తమ్ముడు పైకి వెళ్ళి రాణితో మాట్లాడి ధైర్యం చేసి ఒక గాదిని తెస్తానని మాట్లాడి అసలు ఆలన పాలన క్షేమము రక్షణ అన్ని ఎవరి దాకా వచ్చిందంటే మిర్యాము ద్వారానే మోసే బ్రతికాడంటే అసలు ఒక మాట. ఎంతో చొరవ ఉండొచ్చు, తమ్ముడే కదా అని ఉండొచ్చు, కానీ మిర్యాము అన్నటువంటి మాటకి మోసే ఒప్పుకున్నాడు, కానీ దేవుడు ఒప్పుకోలేదని చెప్తున్నాడు. ఎందుకు ఒప్పుకోలేదని అంటే నా సేవకుడు అని దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. నా సేవకుడైన మోషేకి విరోధంగా మాట్లాడుతున్న వేళ భయపడలేదు. దేవునికి గతింపు వచ్చిందని చెప్పారు. దేవునికి భయపడాలి, దైవ జనునికి భయపడాలి. మూడోది వాక్యమునకు భయపడాలి. 119వ కీర్తన మీరు ఒకసారి గమనించినట్లయితే 119వ కీర్తనలో ఒక చక్కని మాట మనకు కనిపిస్తుంది. నీవిచ్చిన వాక్యము మాలో నీ భయమును పుట్టించుతున్నది. 38వ వచనం కూడా నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయము పుట్టించుతున్నది, నీ సేవకునికి దానిని స్థిరపరచును. వాక్యము దగ్గరకు వచ్చినప్పుడు భయపడాలి. వాక్యం ఏది మాట్లాడినది దైవ స్వరం అని నమ్మాలి, దానికి విధేయత చూపాలి, దానికి లోబడాలి. వాక్య ప్రకారం నీ జీవితాన్ని నువ్వు గడుపుకోగలిగితే అప్పుడు సమస్త కల్మషాల నుంచి దేవుడు సంపూర్ణంగా నిన్ను పరిశుద్ధపరుస్తాడు. అటువంటి గొప్ప అనుభవాన్ని నీలో నాలో చూడాలనే
పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్యాలు రాయించడం ఈ వాగ్దానం ఉన్నది కాబట్టి ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఇప్పుడు నీవు నేను కూడా ఏం చేయాలిగా ఆ వాగ్దాన ప్రకారం తండ్రి పరిశుద్ధుడు కాబట్టి ఇప్పుడు నీవు నేను కూడా ఆ పరిశుద్ధతలోనికి నడిపించబడాలి. నేను చెప్తాను అసలు ఆదివారం ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఆరాధన చేసుకున్నాము, పాటలు పాడుకున్నాము, కానుకలు వేసుకున్నాము, ఇవన్నీ కాదు. ఆదివారం అనగానే నీలో నాలుగు గుర్తు రావాల్సింది ఏంటంటే నిన్ను నన్ను కడగటానికి దేవుడిచ్చిన మరొక అవకాశం అనేది బల్ల కనిపిస్తుంది. ఒక్క దానికోసం ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడి ఉండగా పాటలు పాడుకోవాలంటే ఇంటికాడ కూర్చొని ఎప్పుడైనా పాడుకోవచ్చు సార్. ఇప్పుడున్న సందర్భాల్లో వాక్యమే ధ్యానం చేసుకోవాలంటే 24 గంటలు ఫెసిలిటీ ఉంది కదా సార్. టీవీ పెట్టినవి అనుకో, ఇంతకుముందు సీరియల్ సినిమాలు అట్లా వచ్చాయి. ఇప్పుడు ఏ ఛానల్ పెట్టినా వాక్యమేమో వస్తుంది. 24 గంటల వాక్యం, 24 గంటల ఆరాధన చేసుకోవచ్చు, 24 గంటలు ఎట్లయినా వచ్చు. కానీ ఆదివారం నాడు ఏం జరగాలంటే దేవునితో తిరిగి మరలా అంటు పట్టబడేటట్లుగా, దేవుని యొక్క కౌగిట్లోకి వచ్చేటట్లుగా, ఏదైతే పాపము నిన్ను దేవుడిని దూరం చేసిందో ఆ పాపమంతటి నుంచి నేను ప్రత్యేకపరుచుకునే మళ్ళీ ఒక వెసులుబాటు దేవుడు ఇచ్చాడు. చెప్తున్నది అది ఇప్పటి వరకు నేను రక్షణ పొందిన తర్వాత ఒక్కసారి బల్ల తీసుకోవాలి. ఇంతవరకు దాదాపుగా ఇప్పుడు ఉన్నటువంటి 12 సంవత్సరాల పరీక్షలో నేను బల్ల తీసుకోకుండా గడిచిపోయిన రోజు ఒకటి ఉంది. అది కూడా ఎక్కడ ఉంటే ఆర్టీసీ బస్సులో ఉన్నారు. ఇక మనసులో లేదు, అసలు చేతుడు కూడా ఏం లేదు. ఏదైనా చేసుకున్నాక అంత ప్రార్థన చేసుకున్న రొట్టె అని తిందామన్నా కూడా అవకాశం లేదు. అసలు చాలా బాధ అనిపించింది. ఇంటికి వచ్చిన రొట్టె చేసుకున్నా కూడా టైం దాటిపోయింది, తినాలని అనిపించలేదు. ప్రార్థన చేసుకుని ఆ రోజు వచ్చింది ప్రభాని బల్ల నుంచి ఏదైతే బాధపడ్డారు. ఎవరు అడుగుతారా అతను? ఇక్కడ ఎవరు అడుగుతారని ఆ రోజు బల్ల తీసుకో. నేను ఏపీపీఎస్సీ ఎగ్జామ్ రాయడానికి పోయినా ట్రైన్ అందలేదు, లేట్ అయిపోయింది. కానీ లోపలతో వేదన పుడతాం. తీసుకోవాలి ఎవరో మన మీద నిందారోపణ చేస్తారు. అసలు దేవునితో సమాధాన పడలేకపోయినా, దేవుణ్ణి ఎదుర్కోలేకపోయినా, ఈ వారంతా పాపాల మీదనే పెట్టుకుని ఉన్న ఈ చక్కని అవకాశాన్ని వాడుకోలేకపోయినా, రాయకపోయినా బాగుండేది ఎగ్జామ్ అనుకుని మనసులు చాలాసేపు అనుకుంటే వచ్చేస్తాను. ఎవరు కొడతారా అంటే భయం ఒకటి ఉందని చెప్తున్నా. లోపల తీసుకోకపోతే దేవుడు లెక్క అడుగుతాడు. లేకపోతే పునరుద్ధాన దినములో ఏ వరుస చొప్పున దేవుడు లేపినందులో విలువైన స్థితిలో నేను ఉండాలి. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవనం గలవాడు, అంచె దినమున వాడిని నేను లేపుకుని వాగ్దానం చేసిన గొప్ప దేవుడా. ఈ ఒక్క విషయంలో నేను పాల్పొందిన కారణాన్ని బట్టి నాకు మహిమ తగ్గిపోతా, కొద్దిగానే తగ్గిపోతా. చాలా మంది ఏమనుకుంటారు అంటే ఎట్నో గట్ట లేస్తాం కదా అనుకుంటారు. అసలు నేను చెప్తాను, ఎట్నో గట్ట లేవాలంటే ఇంత తిప్పలే అవసరం లేదు. అసలు అన్నిటికీ షార్ట్ టర్మ్ ఉన్నట్టు నేను కూడా షార్ట్ టర్మ్ పెట్టుకోవచ్చు. కొట్టుకున్న ప్రాణం పోయేటప్పుడు శిలువ మీద దొంగలా కొట్టుకొని దేవుడితో సమాధాన పడవచ్చు. నేను ఎలాగో లేవటానికి కాదు సేవ చేసేది. దేనికేనంటే మృతుల పునరుద్ధానంలో సూర్యుని వంటి తేజస్సుతోటి మహిమాలోకంలో యుగాలు ప్రకాశిస్తాయి. చాలా మంది ఏమనుకుంటే దేవుడు లేపుతాడు, అందరం లేస్తాం, పొలోమని వెళ్ళిపోతాం అనుకుంటారు. వాస్తవమే నిన్ను లేపుతాడు, నన్ను లేపుతాడు. సంవత్సరానికి ఒకసారి తీసుకున్నాడు కూడా లేపుతాడు, నెలకు ఒకసారి తీసుకున్నాడు కూడా లేపుతాడు. కానీ మృతుల పునరుద్ధానపు దేహములలో తేడాలు ఉంటాయని చెప్తున్నాను. యుగాలు చివరి మాట చెబుతున్నాం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం మీరు ఒకసారి గమనించినట్లయితే, 1 కొరింథీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 42వ వచనంలో మృతుల పునరుద్ధానము అలాగే అక్షయమైనదిగా లేకపోతే మృతుల పునరుద్ధానమును అలాగే అన్నప్పుడు మనం కింద వచనాలు చదవద్దు. ఇప్పుడు ఏం చదవాలంటే పై వచనాలకు ఒకసారి చూద్దాం. ఆ పై వచనాలు 39 నుంచి 38. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరము ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకు దాని శరీరము ఇచ్చుచున్నాడు. మాంసమంతయు ఒక విధమైనది కాదు. మనుష్య మాంసము వేరు, మృగ మాంసము వేరు, పక్షి మాంసము వేరు, చేప మాంసము వేరు, మరియు ఆకాశ వస్తు రూపములు గలవు, భూవస్తు రూపములు గలవు. ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, భూవస్తు రూపముల మహిమ వేరు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరి ఒక నక్షత్రమునకు భేదము కలదు కదా. మృతుల పునరుద్ధానమును అలాగే చెప్తున్నా. నేను సేవకు వచ్చిన ప్రారంభంలో దాదాపు నాకు సంఘం లేదు కానీ నేను 3 చర్చిలు అడిగాను. సమస్య ఏంటంటే 3 చర్చిలు బాలియాలి. 3 చర్చిలు మనం పోయి వాక్యం చెప్పి రావాలి. అటు కార్యక్రమం సినిమా థియేటర్ ఒక చర్చ్ ఉంటుంది, బాబురావు గారు, బర్ల బాబురావు. పొద్దున్నే పోయి ఆ చర్చ నడిపించి రావాలి. తర్వాత కరెంట్ ఆఫీస్లో ఒక చర్చ నడిపించాలి. తర్వాత ఇంకో దగ్గర పోయి 2 నంబర్లు నడిపాలి. ఈ 3 చేసి వచ్చిన తర్వాత మన సాయంత్రం రాత్రి అయినా గాడికి పోతామంటే ఆ పొరపుట్ట దగ్గర ఇంకొక హెబ్రోన్ చర్చ్ ఉంది. పాస్టర్ గారికి ఫోన్ చేసి చెప్పాను, అయ్యా మేము వచ్చేసరికి రాత్రి అయిపోతుంది, కొంచెం బల్ల రెడీ చేసి ఉంచండి అయ్యా. వచ్చిన తర్వాత మేము బల్ల తీసుకున్నట్టే మీరే పాస్టర్ గారు కదా అయ్యా, మీకు మేము బల్ల ఉంచడం ఏంటంటే అప్పుడు నేను ఆర్డినేషన్ కూడా తీసుకున్నాను. అప్పుడు ఆర్డినేషన్ లేదు, బల్ల తీసుకోవాలని ఆశ ఉంది కానీ పోయే సంఘాలు ఎవరు కూడా బల్లియరు.
మొత్తం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంత్రం 8:30 వల్ల అప్పుడు బలలో చేసి వచ్చేది. ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నాను అయ్యగారు కూడా అర్థం కాదు. పోగానే ఒక 100 రూపాయలు ఆయన చేతిలో కానుక పెట్టగానే మేము పోయేసరికి బల్లంతా రెడీ చేసి బల్లించిపోతాం. వచ్చే కానుక 100 చూస్తున్నావు కానీ ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నా మృతుల పునరుద్ధానమును అలాగే అనే మాటలు చూశాను. అందులో భూ వస్తువులాగా నా జీవితం ఉండొద్దని అనుకుంటున్నా. ఎట్లుండాలనంటే ఆకాశ వస్తు రూపంలో మహిమ వేరు, మహిమ వేరు. సూర్యుని వంటి తేజస్సుతో యుగ యుగాలు ప్రకాశించాలండి. ఆ సన్నిధిలోకి పోయినాక అద్భుతంగా నీ పరిచర్య ఉండాలి, అద్భుతంగా నీ జీవితం ఉండాలి. ఆ యుగ యుగాలు ఉండేటువంటి స్థితిలో ఆ మహిమను తేడాలు వచ్చే స్థితిలో నీ బ్రతుకుండొద్దునంటే ఏ రోజు కూడా ఆయన శరీరమును భుజించే యోగ్యతను మనం కోల్పోదని చెప్తున్నారు. ఇంకొక మాట చెప్తున్నా, అసలు ఎంత వెసులుబాటు ఉన్న దగ్గర నేను కూరుకోమంటే నువ్వు కూరుకోలేకపోతున్నావు కదా. రొమేనియా దేశంలో రిచర్డ్ ఉమ్రాన్ గారు చాలాసార్లు ఉన్నారు. చీకటి గదుల్లో ఉండి వాళ్ళు పునరుద్ధాన దినం వచ్చిందంటే లోపల ఆశ పుడుతుందట, దేవుని పనుల్లో మేము చేయి వేయాలి, పాల్గొనాలి. అసలు అక్కడ ద్రాక్షరసం ఎక్కడ, అక్కడ రొట్టె ఎక్కడ, ఏమి లేదు. వాళ్ళు ఏం చేస్తుందంటే ఆ ఇచ్చినటువంటి బ్రెడ్, తినడానికి ఇచ్చినటువంటి బ్రెడ్ని రొట్టె ముక్కలాగా చేసుకొని ఆ పైన ఇచ్చినటువంటి జాముని రక్తం అనుకొని వాళ్ళు ప్రార్థన చేసుకొని తలా కొంచెం తిని మేము బల్లలో పాలు పొందామని తృప్తి పొందుతారు. ఇతను వాంగుడే పరలోకం వస్తుంది, నువ్వు నేను పరలోకం పోతుంది. అసలు ఏసయ్యే క్షమించుడు కాదు, ఈ భక్తులే నేను క్షమించాలని చెప్తున్నా. మొట్టమొదటిసారి భక్త సింగ్ గారు బల్ల పెట్టినప్పుడు ద్రాక్షరసం లేదు, కొండ మీద పెట్టారు. కొండ మీద కూర్చొని ఉన్నారు. దేవుడు బల్ల చేయమంటున్నాడు. చేతిలో పాపం వేడి ఎండాకాలం కాబట్టి కొంత ద్రాక్షరసం. అప్పుడు ఏం చేసిందంటే ఆ ద్రాక్షరసం తీసి ముందు పెట్టుకొని, నీళ్ళనైతే నువ్వు ద్రాక్షరసం చేయలేదా? ద్రాక్షరసం అయితే ఆయన పరిశుద్ధ రక్తంగా చేయవా? ఇప్పుడు మా చేతులు ఈ నిమ్మరసంగా ఉంది కాబట్టి దీన్ని ద్రాక్షరసం చేయి, దీన్నే మళ్ళీ నీ రక్తం చేయని మొట్టమొదటి బల్ల కార్యక్రమం వాళ్ళు ద్రాక్షరసాన్ని వాడి బలలో పాల్గొంది ముందుకు. ఎవరు కొడుతున్నారు అంటే నీ రోజు లేదు అంటే వాళ్ళ సమస్య అంటే శబ్దం పోరని చెప్తుంది. ఎందుకంటే భయం ఉంది కాబట్టి, కాబట్టి నేను చెప్తున్నా పవిత్రమైనటువంటి భయము కావాలి, దైవ భయము కావాలి. ఆ భయం ఉన్నవాడైతే ఆయన బల్లలో చేయవేయకుండా దాటిపోకుండా బల్ల నిన్ను శుద్ధీకరిస్తుంది, దేవునితో తిరిగి మరలా అంటుపట్టబడుతుంది. కాబట్టి అటువంటి శ్రేష్టమైన కార్యము దేవుడు మన జీవితంలో జరిగించినట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించుగాక. ప్రార్థన.